హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చందు టెక్ ఎడిటింగ్ ఛానల్. ఈ వీడియోలో మనం తిరునాళ్ళలో జరుగుతుంటాయి కదా మన విలేజెస్లో. తిరునాళ్ళలో మనం బ్యాండ్ రేటింగ్ అయితే ఎలా క్రియేట్ చేయాలనేది నేనైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఇది బేసిక్గా అయితే మామూలుగా మా ఊరు తిరునాళ్ళ బ్యాండ్ రేటింగ్ అనమాట. మీరు కూడా మీ ఊరు తిరునాళ్ళ బ్యాండ్ రేటింగ్ మీ అంటే దేవుడు కానీ స్వామి సంథింగ్ ఏదైనా కానీ మన పిఎన్జీస్గా పెట్టేసుకొని మనం ఎలా ఎడిట్ చేయాలనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్పాను. ఈ వీడియోని కుదిరితే మీరు లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫాలో అయితే కాండి. లేదా నాకు ఇన్స్టాగ్రామ్లో అయినా మెసేజ్ చేయండి, నేనైతే రిప్లై అయితే ఇస్తాను. అండ్ బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. లేదా వాట్సాప్ ఛానల్లో ఇస్తాను, అక్కడ నుండి కానీ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇంకెందుకు ఆలోచన స్టార్ట్ చేద్దాం మరి వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గైస్, ముందుగా పిక్సార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ ఫోటో మీద క్లిక్ చేసి ఫస్ట్ వన్ మీరైతే బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్. అండ్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా అయితే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. ఫస్ట్ వన్ మీరైతే ఇక్కడ ఓకే మీ తిరునాళ్ళు ఉంటుంది కదా, మీ తిరునాళ్ళు అయితే ఆ దేవుడు కానీ ఆ దేవత కానీ ఆ ఫొటోస్ సెలెక్ట్ చేసుకొని దీని అయితే ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎరేజ్ అయితే చేసుకొని నీట్గా చుట్టూ ఓకే ఇలా నీట్గా ఒపాసిటీ తగ్గించేసి ఇలా నీట్గా ఎరేజ్ చేసేసాను. కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను కొంచెం ఫాస్ట్గా చేస్తాను. ఓకే, లేకపోతే ఇక్కడ పర్సన్ మీద క్లిక్ చేసి పర్సన్ మీద క్లిక్ చేయండి. అండ్ బ్రష్ మీద క్లిక్ చేసి నీట్గా ఎరేజ్ చేసుకోండి. ఓకే, ఇలా నీట్గా ఎరేజ్ చేస్తుంది, ఇబ్బంది లేదు. కొంచెం నిదానంగానే ఎరేజ్ చేసుకోండి. నేనైతే వీడియోలో ఎంత అయిద్దని కొంచెం ఫాస్ట్గా చేస్తున్నాను అనమాట. ఓకే, ఇలా అయితే ఎరేజ్ చేసుకున్నాను కదా. ఎరేజ్ చేసుకున్న తర్వాత ఇలా రైట్ క్లిక్ ఇచ్చేసి ఓకే ఈ పిఎన్జీని వచ్చేసి ఇలా సైడ్కి పెట్టేసండి. ఇలా సైడ్కి పెట్టేసి ఇలా కావాలంటే కొంచెం సైజ్ పెంచుకొని ఇలా సైడ్కి పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ షేప్ మీద క్లిక్ చేసి ఇక్కడ షేప్ రెడ్ కలర్ తీసుకోండి. ఒక షేప్ రెడ్ కలర్ తీసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసి దీన్ని ఇలా జూమ్ చేసి ఇలా పెట్టేసుకోండి. ఓకే, ఇలా పెట్టేసి కాపీ ఒకటి తీసుకోండి, డూప్లికేట్. ఇది మూడోని క్లిక్ చేయండి. ఓకే, ఇలా క్లిక్ చేసిన తర్వాత అండ్ ఇంకొక రెడ్ కలర్ తీసుకొని దీన్ని వైట్ కలర్కి పెట్టుకోండి. ఇలా వైట్ కలర్కి పెట్టేసి ఇలా ఓకే ఇలా సైడ్కి ఇలా పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ స్టిక్కర్ మీద క్లిక్ చేసి మీరైతే సన్లైట్ అని అయితే టైప్ చేయండి, లేదా ఫేడ్ అని టైప్ చేసిన ఇలా ఒక లైట్ అయితే ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని బాగా జూమ్ చేసి దాన్ని ఇలా ఇలా పెట్టేసి మూవ్ డౌన్ క్లిక్ చేయండి. ఓకే, ఇలా క్లిక్ చేసేయండి. ఓకే, అండ్ ఇలా క్లిక్ చేసిన తర్వాత నీట్గా ఈ పిఎన్జీ అనేది నీట్గా ఇలా ఒక సైడ్కి ఇలా పెట్టేసేయండి. అండ్ మీకు మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఎరేజ్ చేసుకోండి. ఇలా నీట్గా పెట్టేసుకొని అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ స్టిక్కర్ మీద క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్లో టెంపుల్ అని టైప్ చేయండి. టెంపుల్ అని టైప్ చేస్తే ఇక్కడ మీకు డెకరేషన్ పిఎన్జీ వస్తుంది, దాన్ని యాడ్ చేసుకోండి. ఇలా రొటేషన్ చేసి ఇలా రొటేషన్ చేయండి. రొటేషన్ చేసి కొంచెం సైజ్ పెంచుకొని ఇలా సైడ్కి పెట్టేసేయండి. ఓకే, ఇలా పైన ఇలా పెట్టేసుకోండి. ఓకే, ఇలా అయితే నీట్గా ఇలా పెట్టేసి అండ్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ షేప్ తీసుకొని ఒక షేప్ని ఇలా బారుగా తీసుకొని ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి కలర్ వచ్చేసి మీకు గ్రీన్ కానీ ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే గ్రీన్ పెట్టుకుంటున్నా, లేకపోతే మీరు రెడ్ అయినా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ 2 లైన్స్ మీద క్లిక్ చేసి మూవ్ డౌన్ క్లిక్ చేయండి. ఓకే, ఇలా క్లిక్ చేస్తే మీకు అనేది అది ఇలా వెళ్ళిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంతవరకు అయితే బ్యాన్ రేటింగ్ అయిపోయింది, ఐ మీన్ బ్యాక్గ్రౌండ్ వర్క్ అయిపోయింది వర్క్. అండ్ ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ
యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి మీరు బ్రష్ పిఎన్జీస్ అయితే యాడ్ చేసుకోవాలి. బ్రష్ పిఎన్జీస్ ఒకసారి నేను యాడ్ చేసి చూపిస్తా చూడండి. అండ్ ఫస్ట్ నేమ్స్ ఉన్నాయి కదా, టెక్స్ట్ పిఎన్జీస్ ఉన్నాయి, అవి యాడ్ చేసి చూపిస్తా. ఓకే, ఈ టెక్స్ట్ పిఎన్జీని యాడ్ చేసుకోండి. ఈ టెక్స్ట్ ఎలా ఎడిట్ చేయాలనేది నేను చాలా వీడియోస్లో చెప్పాను అండ్ ప్రత్యేకంగా వీడియో కూడా చేశాను. ఆ వీడియో లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి బ్రష్ పిఎన్జీస్ మీద క్లిక్ చేసి మీరైతే బ్రష్ పిఎన్జీస్ అయితే యాడ్ చేసుకోండి. బ్రష్ పిఎన్జీస్ యాడ్ చేసుకోండి ఒకసారి. ఈ బ్రష్ పిఎన్జీస్ ఎలా క్రియేట్ చేయాలని కూడా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో, చూడండి ఒకసారి. ఇలా అయితే పెట్టేసేయండి. ఇలా నీట్గా మీ విలేజ్లో ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు అయితే ఇలా పెట్టేసి అండ్ ఇక్కడ షాడో మీద క్లిక్ చేసి ప్రొజెక్షన్ వచ్చేసి 0 పెట్టేసండి. ఇలా ఆ షాడో అనేది మన పిఎన్జీ వెనకాలే ఉండేటట్టు ఇలా పెట్టుకోండి. నేను ఒకసారి అన్ని పిఎన్జీస్ యాడ్ చేసి చూపిస్తా చూడండి. ఓకే, ఇలా అయితే పెట్టుకో. ఓకే, ఇలా అయితే నీట్గా మనం అయితే పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నేమ్స్ యాడ్ చేసుకోవాలి. నేమ్స్ కూడా ఎలా క్రియేట్ చేయాలి, ఎలా యాడ్ చేయాలి అనేది, ఎలా డౌన్లోడ్ చేయాలనే వీడియోస్ కూడా ఉన్నాయి. ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలా దాని ద్వారా అయితే ఆ వీడియో చూసి మీరు అయితే నేమ్స్ ఎడిట్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ బోర్డర్ మీద క్లిక్ చేసి అవుటర్ 0 పెట్టేసి ఇన్నర్ 2 పెట్టేసేయండి. 2 పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ టూల్స్లోకి వెళ్ళేసి అడ్జస్ట్మెంట్లో మీరైతే కొంచెం కాంట్రాస్ట్, బ్రైట్నెస్ ఇవన్నీ కొంచెం పెట్టుకోండి, ఇబ్బంది లేదు. ఇలా అయితే పెట్టేసుకొని ఇక్కడ టెంప్ వచ్చి -. అండ్ ఇలా అయితే మీరు అడ్జస్ట్ చేసుకొని ఇలా రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మీకు ఫోటో అనేది, బ్యానర్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ షూట్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.